హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అండి. ఈరోజు మనం అయితే మార్కెట్లో ఉన్నాం, పశువుల మార్కెట్లో. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే అండి. ఈరోజు మనం అయితే మార్కెట్లో ఉన్నాము, ఆదివారం మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ ప్రతి ఆదివారము ఉదయం సరే అండి 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు 3:30 మార్కెట్ స్టార్ట్ అయితే 8-9 దాకా అయితే ఉంటుంది. అడ్రస్ వచ్చేసరికి పీలేరు, అన్నమయ్య డిస్టిక్ అండి. ప్రతి ఆదివారం సాయంత్రం 3 గంటలకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏం రేట్లు ఉన్నాయి ఏమి అనేసి మనం చూద్దాం, మార్కెట్లో చూద్దాం. ఇంకోటి ఏమైనా ఫ్రెండ్స్, మీ దగ్గర ఏమైనా ఆవుల షెడ్లు, ఆవుల ఫార్మ్స్, లేదంటే పొట్టేల ఫార్మ్స్ ఏమైనా పెట్టుకుంటే నన్ను కన్సల్ట్ అయినారంటే మీకు వీడియో అయితే చేస్తానండి, ప్రమోషన్ వీడియోలు అయితే చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మీ ఫోన్ నెంబరు, అడ్రస్సు, ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టారంటే నేను మీకు కాల్ బ్యాక్ చేస్తానండి. మీకు దగ్గరకు వచ్చే వీడియో చేస్తాను. ఏనా తరుపుదోడా కొడదోడా ఏం చెప్పావునా? 25,000 అయితే చెప్తానండి. తరుపుదోడా చూడొచ్చు, 25,000 రూపాయలు అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 25,000 ఇంకా కట్టినట్లేదు, దగ్గరలోకి అయితే కట్టేట్టుగా ఉంది. నెక్స్ట్ చూద్దాం, మనం అయితే కొంచెం క్రౌడ్లే పోదాము. ఇంత వ్యాపారాల మీద అయితే ఉన్నారండి. మార్కెట్ 3 గంటలు స్టార్ట్ అయింది కాబట్టి 4:30 అయింది. వ్యాపారాలు జరుగుతున్నాయి అనమాట. నాకు చూసి సరిపలేనా ఇవి? వేరే ఆయన ఇవన్నలే, ఇవేలే అయితే చూద్దామండి. ఇవైతే చూసినాము లాస్ట్ వీడియోలో. మీకు దీని ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఎంత పడతాయి అనేసి. ఇంత చూడండి, ఇంత ముందు వీడియోలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే చూద్దాం. ఏడు కూడా అయితే పెద్ద వాళ్ళు అయితే బేరం జరుగుతున్నాయి. ఆయన బాగుండవా? ఎన్ని తెచ్చావా? 10 తెచ్చినావా? ఎన్నుడయ్యా? 4 ఉండయ్యా. ఇది ఉండయా ఇప్పటికే? ఇది ఏమి పెద్ద ఉన్నట్టుంది? హెచ్ఎఫ్? ఇది జెర్సీనా? హెచ్ఎఫ్ ఫ్రెండ్స్. చూద్దాం, ఇదైతే హెచ్ఎఫ్ అవ్వండి. వ్యాపారం అయితే జరుగుతుంది, కాస్త వ్యాపారంలో ఉన్నారు. చూద్దాము, వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట. ఏం చెప్పావు ధర? 40,000 చెప్పినావు. పాలు ఎన్నో అవుతావు? 3 పాలు ఎన్నో అవుతావా? 2 అవుతావు. ఫ్రెండ్స్ చూస్తే 40,000 చెప్పడం అయిందండి. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 2 అవుతావు, 3 పాలుగా చెప్తున్నాడు. దూడ ఉందేనా? పాడుదూడ, పాయదూడ? పాడుదూడ. ఓకే, దూడ ఆవు కూడా 40,000 చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. పాలు 3-4 చెప్తున్నాడు. ఒకసారి పొద్దు చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. వ్యాపారం జరుగుతుంది, అంత అయితే ఉండదు, ఇంకా కాస్త తక్కువ రేట్ అయితే ఉంటుంది. ఆ రేటు కూడా ఎంత అడిగినారో కనుక్కుందాము. కాస్త ఇప్పుడైతే వ్యాపారం జరుగుతుంది అనమాట. దీంట్లో కొన్ని తరుపులు ఉన్నాయి, కొన్ని పాడుదలు ఉన్నాయి, అన్నీ కూడా వ్యాపారం జరుగుతుంది అనమాట. వచ్చే మంచి జెర్సీ ఆవు అయితే ఉంటుంది. చూద్దాం. ఏందన్నా ఇదే? కోడదూడ, పేదూడా? కోడదూడా. ఇదేనా? చెప్పాలి ఇలా చూసాము ఫ్రెండ్స్. చూద్దాం, ఇదైతే జెర్సీ అండి. ఇది బిస్కెట్ కలర్ జెర్సీ. ఇదైతే వ్యాపారం జరుగుతుంది అనమాట. చూద్దాం ఏం చెప్తారో కనుక్కుందాం. అన్నా ఏం చెప్పాను నా దీన్నే? 30,000 అయిపోయింది. వ్యాపారం ఉండదా? ఎంతకైతుందనా? 29కి. ఫ్రెండ్స్ చూస్తే ఇది చూడండి, 30,000 అయితే వ్యాపారం చెప్పినారంట. 29కి అవుతుంది అంటున్నాడు. చూడొచ్చు, ఇదైతే ఆవు అయితే బాగుందండి. మంచి జెర్సీ అండి. ఇది ఈ రంగులో ఉండేటి పాలు బాగా ఇస్తాయి. పాలు బాగా టేస్ట్ కూడా బాగుంది, క్వాలిటీ పాలు కూడా టేస్ట్గా ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, ఈ రంగులో ఉండేటి చాలా మంది ఎక్కువ మా పల్లెల్లో ఎక్కువ ఇష్టపడతారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. పాలు అయితే బాగుంటాయి. 29, 30 ఆ విధంగా అయితే చెప్తానమాట. వ్యాపారం జరుగుతుంది. దీన్ని అయితే పాలు చెక్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే చూద్దాం. ఇంకో ఆవు అయితే ఉండదు. ఈ ఆవుని ఏం చెప్తారు కనుక్కుందాం. నా ఆయన బాగుండవా? ఏం చెప్తానా? ఎన్నో అవుతావు? ఎన్ని పాలు? 2 అవుతావు. పాలు వాడుదోడ, పైదోడ? వాడుదోడ. ఫ్రెండ్స్ చూద్దాం, ఆవుని దూడని కూడా చెప్తాడు అనమాట. రేట్ అన్న 3 పాలుగా చెప్తున్నాడు, 2 ఎత్తుగా చెప్తాను అనమాట. ఏం చెప్తాను? ధర ఏం చెప్తాను? 20 చెప్తాను. 25,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి 2-3 లీటర్లుగా చెప్తున్నాడు పాలు. చూడొచ్చు, వాడుదోడ అంటే దీనికి. ఇంత పొదుగుగాడ చూసుకోవచ్చు మనము. అంత 2-3 లీటర్లు అంటే కొంచెం తగ్గినట్టు ఉన్నాయి, పాలు తగ్గినట్టు ఉన్నాయి. అంతా ఒక 6 నెలలు అయిపోయినా ఈయన ఏంటదిలే. అదే ఫ్రెండ్స్, అదైతే 25,000 25,500 రూపాయలు అయితే చెప్తాను అనమాట. అదైతే వ్యాపారం అయినట్టు ఉన్నది. చూద్దాము.
ఇదే ఫ్రెండ్స్ ఇందాక చూసింది మనము. ఇదే నా ఏం పట్టారా? ఇదే ఏం రేటు పట్టారా? 7.5 7,500 ఫ్రెండ్స్. చూసి 7,500 అంటే ఈ ఆవుని చూడొచ్చు. పట్టిండారంటే ఇది చూడలేదు. ఏ ఊరి నుంచి వచ్చారన్నా మీరు? చెన్నై నుంచి వచ్చారు. ఎన్ని ఆవులు కొన్నారా? ఒకటిదా కొన్నారు. ఎంత పది? 7.5 అంటే 7,000నా ఫ్రెండ్స్. చూస్తే 7,000కి అయితే కొన్నారంట. చూడొచ్చు. కొంచెం ఆవు ముదిరావు, వయసు అయితే అయినట్టు ఉండదు. మేపులో కూడా కాస్త తక్కువ ఉంది కాబట్టి 7,000కి అయితే కొన్నారంట ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకొక జెర్సీ ఉంది. మంచి బిస్కెట్ కలర్ రంగులో ఉండదు అనమాట. చూద్దాం. ఈ జెర్సీ ఆవుని దూడ కూడా ఉన్నట్టుంది. దీనికి ఏం చెప్తాడో కనుక్కుందాం. ఏం చెప్తానా? ఆవుని దొన్నే మీకు రేటుకో యూట్యూబ్కి మీరు చెప్పే రేటు చెప్పునా? ఏం చెప్తావని? అట్లా కాదు, ధర ఏం చెప్తావా? ధర 15,000 చెప్తాను. అది ఫ్రెండ్స్ చూసే 15,000 రూపాయలు అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటది అనమాట. ఈ ఆవుని దోన్నే ఎన్నో అవుతావునా? పాలు పాలు 4-5 పాలు ఫ్రెండ్స్. చూడండి 15,000 రూపాయలుగా చెప్తానండి. 4-5 పాలుగా చెప్తున్నాడు. కాస్త కొంచెం ఇటు అటు ఒక అర్ధ లీటర్ ఇటు అటు ఉండొచ్చు. ఆవు దూడ 2 కలిపి 15,000 చెప్తున్నాం అనమాట. వ్యాపారం అయితే ఉంటుంది ఖచ్చితంగా. చెప్పింది ఫిక్స్ రేట్ కాదు. మొత్తం అంతా కూడా వ్యాపారాల్లో ఉండరు. ఇంకేదన్నా మనకు ఇప్పుడు ఏమన్నా ఫ్రెష్గా డిగ్నిటీ ఏమన్నా ఉండదు చూద్దాము. ఇక్కడైతే ఒక ఆవు దూడ ఉంది. ఏమో వ్యాపారం అయితే అయిపోయినట్టున్నది. నాకు చూసామో ఏమో ఉన్నది. ఇంకా అయితే దిగుతూ ఉన్నాయి మార్కెట్లో. అయితే తరుపుతోళ్ళు వచ్చినాయండి. చూద్దాము తరుపుతోళ్ళు కూడా. ఎవరిదినా ఇది తరుపుతోడా? మీదేనా? ఏం చెప్తాన్నా? ఇది 16,000 కట్టిందనా? ఇది కట్టిందా? ఇంకా కట్ల 16,000 ఇంకా కట్ల 6 నెలలు కూడా 16,000 ఫ్రెండ్స్. చూస్తే 16,000 అయితే చెప్తానండి. ఇద్దరిని తరుపుతోనే 16,000 రూపాయలు చెప్తున్నాడు. ఆవు ఒకటి అయితే ఉండదు. ఈ ఆవుని ఏం చెప్తాడు చూద్దాము. ఆవుని ఏం చెప్పారు? ఇదే కొన్నారా? అమ్ముతున్నారా? చెప్పు ధర ఏం చెప్తున్నావా? నేను వీడియో తీసి అప్లోడ్ చేసుకున్నా. యూట్యూబ్ లో పెడతాను. 22,000 చెప్పినావు. ఎన్నో అవుతావునా? తరుపుతోడా ఫ్రెండ్స్. చూసే తరుపు అంటండి. ఇది 22,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం కట్టింటది లేదా? కట్టిండదా అది? ఇంకా కట్లదా? 22,000 చెప్తున్నాడు అండి. చూడొచ్చు. 22,000 అయితే చెప్తున్నాడు. తరుపు అండి ఇది. నేను ఆవు ఏమనుకుంటాను. 22,000 అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. 22,000 రూపాయలు చెప్తాను అనమాట. చూద్దాం. ఇక్కడైతే ఇంకొక మంచి హెచ్ఎఫ్లో తరుపు అయితే ఒకటి ఉన్నది. ఏం చెప్తాడో వ్యాపారం అయితే అయినట్టున్నది. కాస్త జరుగుతుంది వ్యాపారం. చూద్దాం ఏం చెప్తాడో కనుక్కుందాము. ఇది కూడా కట్టింటదనా? ఇది అటుపోయిన తరుపు వ్యాపారం అయితే జరుగుతాడు. చూద్దాము నా తరపున ఏం చెప్తున్నా? ఏం చెప్తున్నావా? 30 కట్టిందా? ఇంకా కట్ల ఫ్రెండ్స్. చూసే ఇది కట్టలేదంటే ఇంకా 35,000 అయితే చెప్తున్నానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఈ వారం మార్కెట్లో చూస్తే తరుపుదోళ్ళు కొంచెం రేటుగా తెలుస్తున్నాయి. ఒక 5,000 ఇటు అటు కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి. మిగతా అంతా కూడా ఆవులన్నీ కూడా తక్కువేనండి. 35,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం హెచ్ఎఫ్ అండి. ఇది చూడొచ్చు. దూడ అయితే బాగుంది. రెడీగా ఉందన్నమాట కట్టడానికి. ఒక 2-3 నెలల్లో కట్టే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. 35 చెప్పడం 35 ఉంది. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ ఇంకొక ఆవు అయితే ఉండదు. ఈ ఆవుని ఏం చెప్తారో కనుక్కుందాం. ఆవుని పాలు అన్ని చెక్ చేసుకుంటారు అనమాట. ఏమని ఏంకా పట్టినారా? అమ్ముతా ఉండరా? ఎంత రేటు పెట్టారుకా? 9.5 చెప్తే 9 ఇచ్చారు. ఫ్రెండ్స్ చూసి అంతా కట్టుపోయిన తరపండి. కొంచెం ఒక 10 నెలలు 11 నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది. 9,500 చెప్తే 9,000కి అయితే వ్యాపారం అయిందంట. 9,000కి అయితే వ్యాపారం అయిందంట. ఏ ఊరి నుంచి వచ్చారక్క? పాకాల. ఓకే.
9,000కి అయితే వ్యాపారం అయితే అయిపోయింది అంతా చూడొచ్చు. తరుపు దూడ అంతా రెడీగా ఉంది కట్టడానికి. ఒక 4 నెలలు మెప్తే కట్టేదనా? 4 నెలలకి అంత వచ్చేదా? 5-6 నెలలు, ఒక 6 నెలలు కూడా అనుకో. చూద్దాం. ఇక్కడ ఒక జెర్సీ ఆవు అయితే ఉన్నది ఒకటి, చూద్దాం. నా హాయ్, బాగున్నావా? ఎన్ని తెచ్చావా? 4 తెచ్చావు. ఇది ఏం దూడ? కోడి దూడ, పై దూడ? పై దూడ. ఆవు దూడ ఏం చెప్తున్నావు? 30 చెప్తాను. పాలు ఎన్ని? 5 పాలు. ఎన్నో అవుతావు? ఇది 2వ అవుతా. ఫ్రెండ్స్ చూస్తే 2వ అవుతా అవ్వండి. 35,000 అయితే చెప్తున్నాడు ఆవుని దున్న కూడా కలిపి. చూడొచ్చు. ఇది మంచి బిస్కెట్ రంగులో అయితే ఉంది. నేతావే 2వ అవుతా ఉంటే 35,000 అయితే చెప్పడం. 35,000 ఉంది. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చెప్పింది ఫిక్స్ రేట్ కాదు. 4 లీటర్లు 5 లీటర్లు ఆ విధంగా చెప్తాను అండి చెప్పడం. చూడొచ్చు. 35,000. ఇదినా 40 చెప్తాను. ఎన్ని పాలు ఎన్ని అవుతావు? 3 పాలు. ఇది తొలిత క్రాస్ కదా? ఇది జెర్సీనా? జెర్సీలో క్రాస్. ఏం దూడ ఇది? వాడుదూడ. 40 చెప్తాను చెప్పడం. ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 40,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 4 లీటర్లు ఆ విధంగా పాలు చెప్తున్నాడు. 3.5-4 ఆ విధంగా చెప్తున్నాడు. ఆవుని దున్న కలిపి 40,000 చెప్తానండి చెప్పడం. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చెప్పింది ఫిక్స్ రేట్ కాదు కాబట్టి తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. ఇది కోడి దూడ, దానికి పై దూడ. ఓకే అండి. నెక్స్ట్ అయితే మనం వ్యాపారం అయిపోయినవి కొన్ని ఉన్నాయి చూద్దాము. తర్వాత మార్కెట్లో ఇవంతా కూడా ఈ సైడ్ వచ్చేసరికి వ్యాపారాలు అయితే అయిపోయినట్టు అండి. చూద్దాం. వ్యాపారాలు అయిపోయినట్టు కూడా మీకు చూపిస్తాను. మీకు ఐడియా వస్తుంది ఎట్లా ఆవులు వస్తాయి అనేసి. ఆవులు తరుపులు ఇందాక మనం ఆడ చూసిన తరుపులు ఇవంతా కూడా తరుపుదోళ్ళు అండి. ఇవంతా కూడా వ్యాపారం అయిపోయినట్టు. ఇవన్నీ తరుపుదోళ్ళు. ఇవన్నీ తరుపుదోళ్ళు. ఇవైతే ఆవులండి. వ్యాపారం అయితే అయిపోయినాయి. మనం ఇందాక చూసినామో రేట్లో ఒక ఐడియా వచ్చేటది మీకు. ఇక్కడైతే సరుకు ఏ విధంగా వచ్చింది అనేది చూపించడానికి మీకు ఇక్కడ అయిపోయిన సేల్ అయిపోయినట్టు కూడా చూపిస్తూ ఉంటాను. పీలేరు మార్కెట్, అన్నమయ్య డిస్టిక్ అండి. చూడొచ్చు. ఇవంతా కూడా అంతా జెర్సీలో ఉన్నాయి. దోళ్ళలో ఆవులు కూడా కలిపి అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ తరుపులు. ఇది హెచ్ఎఫ్ పెద్ద సైజులో ఆవు ఉండేటివి ఉన్నాయి. చూడండి ఆవులు దోళ్ళు మొత్తం అంతా కూడా వ్యాపారం అయిపోయినట్టు. ఇవి కట్టేసిన చూస్తే మీకు ఎందుకంటే ఒక ఐడియా ఏమంటే ఇప్పుడు ఏం రకాలు వచ్చినాయి ఆవులు అనేసి మీకు ఐడియా వస్తుంది అనేసి చూద్దాం. ఇవన్నీ కూడా జెర్సీ అంటే మనకు దగ్గర దగ్గర ఒక 5-10 లీటర్ పాలు పిండుకొచ్చిన వచ్చినట్లే పాలు ఉండేది కదా. మామూలు వారం వస్తారు పిండుకో. వాళ్ళేం మాట్లాడరు. దూడ ఉంటే దూడ తాగుతుంది, లేకపోతే పిండుకో. ఇవన్నీ కూడా అయిపోయినట్టు అండి. ఇవన్నీ కూడా సేల్ అయిపోయినట్టు ఉన్నాయి. చూస్తే ఇంకా ఇక్కడంతా వెహికల్ అంతా అవేనండి. మొత్తం ఈ వెహికల్ అంతా ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంతా ఆవుల కోసం ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంకా ట్రాన్స్పోర్ట్ వీడియో చాలా మంది అడుగుతున్నారు. ట్రాన్స్పోర్ట్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేశాను అండి. మీకు ఎక్కడి నుంచి పీలేరు నుంచి ఎక్కడికి ఎంత అని అదర్ స్టేట్ కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు అనమాట. పీలేరు నుంచి కూడా అంతా వ్యాపారం అయిపోయినట్టు అండి. ఇదంతా ఈ పక్క కూడా కట్టయినారు. ఇందాక ఆ పక్క చూసాము మనము. ఇప్పుడు అయితే ఈ పక్క చూద్దాము. ఇవన్నీ కూడా మొత్తం సోల్డ్ అయిపోయినట్టు. మొత్తం అంతా కూడా వ్యాపారం అయిపోయి ఇవంతా కూడా చూడొచ్చు. ఇన్ని వ్యాపారాలు అయిపోయి కట్టేసుకున్నారు అనమాట. ఇవంతా జెర్సీ హెచ్ఎఫ్లు అన్నీ కలిపి ఉన్నాయి. 7 కూడా అయితే ఉన్నాయి. ఇవి కూడా అంతా జెర్సీ ఆవుల్లో ఉన్నాయి. ఇవంతా కూడా తరుపులు, దోళ్ళు, చిన్న దోళ్ళు, పెద్దోళ్ళు అన్నీ అయితే ఉన్నాయి. సో అదే అండి మ్యాటరు. ఐపీ కట్ అయినట్టు చెప్పకుండా మా వ్యాపారం జరిగేటి అయితే ఉంటాయి అనమాట. వీడియో మీకు అందరికి క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. రేట్లు ఇటు అటు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర చెప్పిస్తాం. కాస్త ఇటు అటు అయితే తేడా ఉంటుంది, ఎక్కువ తేడా ఏమి ఉండదు. చెప్పిందే ఫిక్స్ రేట్ కాదు. ఓకే, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ అండి.